వెల్కమ్ టు ఐ న్యూస్. తాళాలు పగలగొట్టి గోడలు దూకి చేసే పాతకాలపు దొంగతనాలు ఇప్పుడు అవుట్డేటెడ్. లేటెస్ట్ టెక్నాలజీతో అధునాతన ప్లానింగ్తో అసలు దొంగతనం అంటే ఏంటో చూపించారు రాజస్థాన్ దొంగలు. ఒక ఇల్లు, ఒక వ్యాపారం, కానీ లోపల మాత్రం కోట్లలో స్కామ్. ఏంటో ఆ టాలెంట్, ఆ ఇంజనీరింగ్ స్కిల్స్, ఆ వ్యాపార దక్షత మీరే చూసేయండి. జైపూర్లోని ఒక నివాస గృహం. బయట నుంచి చూస్తే అది కేవలం మంచినీటి వ్యాపారం చేసే సాధారణ ఇల్లులాగే కనిపించింది. కానీ దాని లోపల జరుగుతున్న వ్యవహారం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ ఇంటి నుంచే ఒక క్రిమినల్ ముఠా ఏకంగా 25 అడుగుల పొడవైన సొరంగాన్ని రహస్యంగా తవ్వారు. ఈ సొరంగం ఎక్కడికి దారితీస్తుందో తెలుసా? నేరుగా భూమి లోపల ఉన్న హెచ్పిసిఎల్ ఇంధన పైప్ లైన్కు. గత కొన్నేళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా ఆ సొరంగం ద్వారా వారు నిరంతరం డీజిల్ను దొంగిలించారు. పైప్ లైన్ నుంచి డీజిల్ను తమ ప్లాంట్కు మళ్లించి అక్కడి నుంచి దాన్ని బయట మార్కెట్లో చౌక ధరకు విక్రయించారు. ప్రభుత్వం నిర్దేశించిన అధికారిక ఇంధన ధరల కంటే తక్కువ ధరకు ఈ దొంగిలించిన డీజిల్ను విక్రయించడం ద్వారా ఈ ముఠా కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. వారి తెలివైన ప్రణాళిక, చాలా ఏళ్లుగా సాగుతున్న ఈ రహస్య ఆపరేషన్ స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలు ఈ పెద్ద స్కామ్ ఎలా బయటపడింది? హెచ్పిసిఎల్ అధికారులు తమ పైప్ లైన్లో ప్రెషర్ డ్రాప్స్ గమనించడం మొదలుపెట్టారు. ఏదో తేడా జరుగుతోందని గ్రహించిన అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఈ ఇంటి చుట్టూ జరుగుతున్న విచిత్ర కార్యకలాపాలపై స్థానికులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఆ ఇంటిపై మెరుపు దాడి చేశారు. ఇంట్లో సోదాలు నిర్వహిస్తుండగా వారికి అనుమానం వచ్చి లోతుగా తవ్వకాలు చేపట్టారు. అప్పుడే ఆ షాకింగ్ నిజం బయటపడింది. నేల లోపలున్న ఆ రహస్య సొరంగం, డీజిల్ను తోడటానికి సిఫానింగ్ ఎక్విప్మెంట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు స్థానికులను, అధికారులను విస్మయానికి గురిచేసింది. ఒక వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని ఏళ్ల తరబడి ఇంత పెద్ద ఎత్తున డీజిల్ దొంగతనం చేయడం, అది కూడా ఇంత తెలివిగా సొరంగం తవ్వి చేయడం నిజంగానే నమ్మశక్యం కాని విషయమని పోలీసులు తెలిపారు. నిజంగా ఇది ఒక సినిమా కథలా అనిపిస్తుంది కదా. కోట్లలో లాభాలు, 25 అడుగుల సొరంగం, మారువేషంలో ఉన్న వ్యాపారం, ఇవన్నీ డీజిల్ దొంగతనం వెనుక ఉన్న భయంకరమైన కుట్రను బయటపెడుతున్నాయి. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇంకెవరైనా ఉన్నారా, దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఏదైనా ఉందా అనేది తేలాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు దేశ ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు ఎంత నష్టం కలిగిస్తాయో అర్థం చేసుకోవచ్చు.